ఇక తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా మనం అందరం చూస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ అంతర్గత కుమ్ములాటలపైన చర్చ జరుగుతూ ఉంది. సోషల్ మీడియా వేదిక కావచ్చు, లేకపోతే శాటిలైట్ ఛానల్లో కూడా బలంగా భారతీయ జనతా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు జరుగుతూ ఉన్నాయి. అందుకే ఈరోజు 8 సీట్లకే భారతీయ జనతా పార్టీ పరిమితమైందన్న చర్చ జరుగుతూ ఉంది. సో ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవమే. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా గత 5 నెలల క్రితం అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందుకు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో 2018లో గులాబీ నేతల బీఆర్ఎస్ పార్టీకి మనం అవకాశం ఇచ్చినాం కదా. ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇద్దాం. ఎందుకంటే వీళ్ళు కూడా డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారులకు వస్తే కేంద్రం నుంచి ఇంకా నిధులు ఎక్కువ స్థాయిలో తీసుకుని వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా అడుగులేసే అవకాశం ఉంటుంది. ఒక్క అవకాశం ఇవ్వండి అని అడిగినప్పుడు దానికి తోడు ఏ కల్వకుట్ల కుటుంబం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తాన్ని తాగుతూ ఉందో, భూములను అన్యాక్రాంతం చేస్తూ ఉందో, ప్రజలకు శాంతియుతంగా ఉంచనించే పరిస్థితులు లేని నేపథ్యంలో ఖచ్చితంగా అవన్నిటికీ విముక్తి భారతీయ జనతా పార్టీతోటే వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దర్యాప్తు సంస్థలు కేంద్ర కనుసంధానంలో పనిచేస్తాయి కాబట్టి ఆ దిశగా వాళ్ళు చేసిన అవినీతిని మేము ఎంక్వైరీ చేస్తాం, తీసుకొని పోయి జైల్లో పెడతామని చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకులు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళినప్పుడు అల్టిమేట్గా ఈ 10 సంవత్సరాల కాలంలో మనం చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డాం కదా. ఏ ఇబ్బందులు అయితే కల్వకుట్ల కుటుంబం పెట్టిందో ఒక్కసారి ఆ కల్వకుట్ల కుటుంబం కూడా ఇబ్బందులు పడుతూ ఉంటే మనం చూద్దామన్న ఆలోచనలో కూడా తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు ఉండే. కానీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలా లేకపోతే వాళ్ళ అంతర్గత కుమ్ములాటలా మొత్తానికి అసెంబ్లీ ఎలక్షన్లో అధికారం దిశగా అడుగులేయాల్సిన భారతీయ జనతా పార్టీకి 8 సీట్లకే తెలంగాణ రాష్ట్ర ప్రజలు పరిమితం చేశారు. వాస్తవాలు కూడా భారతీయ జనతా పార్టీలో ఉన్న కీలక నేతలకు తెలుసు. ఇక ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీలో ఈటెల రాజేందర్ గారు జాయిన్ అయ్యారో కేసీఆర్ చేతుల అన్యాయంపై, కేసీఆర్ చేతుల మోసపోయి ఆయన చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆనాడు ఆయన భారతీయ జనతా పార్టీ దగ్గర తీసుకుంటే భారతీయ జనతా పార్టీ కండువ కప్పుకుంటూ హుజురాబాద్లో సబ్బండ వర్గాలు సపోర్ట్ చేస్తే తెలంగాణ రాష్ట్రం సాకారం కావాలని చెప్పి ఏ తరహాలో అయితే అన్ని వర్గాల వారు పనిచేసారో ఆనాడు ఈటెల రాజేందర్ గెలుపులో కూడా అన్ని వర్గాలు పనిచేశారు. ఆనాడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు అనుకున్నారు ఒక భారతీయ జనతా పార్టీలో ఒక కీలక నేత జాయిన్ అయ్యిండు, రాష్ట్రంలో కూడా హుజురాబాద్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మార్పు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి ప్రజలు కూడా బలంగా నమ్మినారు. కాకపోతే భారతీయ జనతా పార్టీ తీసుకొని నిర్ణయాలా లేకపోతే అంతర్గత కొట్లాటల వల్ల మొత్తానికి భారతీయ జనతా పార్టీ రీసెంట్గా జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో 8 సీట్లకే పరిమితమైంది. దానికి తోడు అసెంబ్లీ ఎలక్షన్ల తర్వాత బలంగా బండి సంజయ్కి ఈటెల రాజేందర్కి అసలే పడతలేదు. ఇలా అంతర్గతంగా వీళ్ళ విభేదాలు పెరిగిపోతూ ఉన్నాయి. దీనివల్ల కార్యకర్తలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈయన పార్టీ మారబోతా ఉన్నాడు అన్న చర్చ కూడా బలంగా గత 3-4 రోజులుగా జరుగుతూ ఉన్నది. దానికి తోడు రాబోయే ఎంపీ ఎలక్షన్లలో కరీంనగర్ టికెట్ బండి సంజయ్కి వచ్చే అవకాశం లేదు, అక్కడి నుంచి ఈటెల రాజేందర్ పోటీ చేయబోతా ఉన్నారనే చర్చ కూడా బలంగా జరిగింది. ఈ నేపథ్యంలో ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత కాళోజీ టీవీ ఉన్నది కాబట్టి నిన్న కాళోజీ టీవీ సీనన్న ఈటెల రాజేందర్ గారిది దాదాపు ఒక 45 నిమిషాల పాటు ఇంటర్వ్యూ చేసిండు. రాష్ట్రం జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాల గురించి కావచ్చు, లేకపోతే భారతీయ జనతా పార్టీలో జరుగుతున్న అంతర్గత కొట్లాటలు, అసెంబ్లీ ఎలక్షన్లో 8 సీట్లకే పరిమితం కాని గల కారణాలు ఏంది, బండి సంజయ్కి మీకు గల పంచా ఏంది, ఈ అన్నిటికీ అంశాలపైన ఎక్కడి నుంచి పోటీ చేయబోతా ఉన్నారు, ఇవన్నిటికీ ఒక క్లారిటీ నిన్న ఒక ఇంటర్వ్యూ ద్వారా మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం. దయచేసి ఆ ఇంటర్వ్యూ చూడని వాళ్ళు పూర్తి స్థాయిలో చూసే ప్రయత్నం చేయండి, క్లారిటీ వస్తుంది. అసలు భారతీయ జనతా పార్టీలో ఏం జరుగుతుంది, నిజంగానే అంతర్గత కొట్లాడుకొని ఇబ్బందులు పడుతున్నారా, కార్యకర్తలని ఆగం చేస్తూ ఉన్నారా, అన్ని ప్రశ్నలకు ఆయన ఒక క్లారిటీ ఇచ్చిండు. కొద్దిసేపు మీకు కూడా చూపించే ప్రయత్నం చేస్తా. ఎవరితో గొడవపడడా అంటే బాధ అనిపించే అంశం ఏంటంటే 20 సంవత్సరాల కాలంలో ఏనాడు కూడా అసెంబ్లీలో కానీ బయట కానీ ఒక్క ఇతర పార్టీ నాయకుడు పల్లెత్తు మాటలు మాట్లాడే వాళ్ళు ఏమన్నాడు అంటే పూర్తి లాంగ్వేజ్ లేదు, ఘర్షణ వాతావరణం లేదు, అందరితో కలిసిమెలిసి ఉండేటువంటి వాతావరణంలో ఉంటే పొలిటికల్ లీడర్ అంటూ బ్రాడ్గా ఉండాలని అందరితో కలుపుకొని ఉండాలని చెప్పి కోరుకునేటోడు. చిన్న పార్టీలే కాదు బయట పార్టీలతో కూడా అట్లాంటి మమ్మల్ని పట్టుకొని మీరు గ్రూపులు కడుతున్నారని ప్రచారం చేసిన కొంతమంది, మీరు ఎవరితో అడ్జస్ట్ అయితేనే ప్రచారం చేసింది మమ్మల్ని, తర్వాత వీళ్ళు ఛాలెంజ్ చెప్తేనే ప్రచారం చేశారు. ఇవన్నీ విరుద్ధమైన విషయం మేము ఛాలెంజ్ చెప్తే ఇట్లా చెప్పొద్దని నివారించడం మేము, గ్రూపులు కడితే గ్రూపులు కట్టద్దని చెప్పి నివారించిన వాళ్ళం మేము.
అనేక రకాల పంచాయతీలు పరిశీలించడం మేము మమ్మల్ని అట్లా చేసే ప్రయత్నం నేను కూడా బాధేసింది. కానీ ఎప్పుడైనా మంచిది కాదు. ఎందుకు మీ మీదనే ఎందుకు ఇది దుష్ప్రచారం జరుగుతూ ఉంది మొత్తం కంప్లీట్ గా? అది కూడా మీ సొంత కార్యకర్తలే పెద్ద ఎత్తున మీ మీద కావాలని దుష్ప్రచారం ఎందుకు చేస్తా ఉన్నారు అసలు? నా మీద దుష్ప్రచారం చేయాల్సిన అక్కడ కేసీఆర్ ఉంటుంది. నా మీద దుష్ప్రచారం చేయాల్సిన అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఎందుకంటే ఈటల అంటూ మొత్తం అంచవేయబడాలి, ఈటల అంటూ పైకి రావద్దు, ఈటల అంటూ గ్రామాలు ఉండద్దు, ఈటల అంటూ పర్సనల్ దెబ్బతింటేనే మనకు లాభం అయితే వాళ్ళకు ఉండాలి. కానీ ఎందుకు ఇక్కడ చూస్తున్నారు కొంతమంది, మరి ఎందుకు ఆ ప్రయత్నం చేస్తుందో వాళ్ళకే కానీ చాలా బాగా అవుతుంది. మీరు ఢిల్లీలో అమిత్ షా గారికి కంప్లీట్ బండి సంజయ్ కంప్లీట్ చేయాలి అసలు ఎంత మళ్ళీ అంటున్నా, కాంప్లైంట్ చేస్తే వినరు వాళ్ళు. ఎప్పుడు కూడా ఆధినాయకత్వం ఎవరైనా కానీ అక్కడ ఇంటర్నెట్ ఆ స్థానంలో ఉన్నా లేకపోతే ఇంకోటి ఆ స్థానంలో ఉన్నా అంత స్థాయిలో ఉన్న లీడర్షిప్ కాంప్లైంట్ చేస్తే ఇష్టపడరు. మీదేమో నువ్వు చెప్పుకోవాలి కానీ, మీ గొప్పతనం ఏదో ప్రదర్శించుకోవాలి కానీ ఇతరుల మీద కాంప్లైంట్ చేసేటువంటి దానికి ఎవ్వరు ఇష్టపడరు. ఒకవేళ చేసినా కూడా విన్నా కూడా వాళ్ళు తర్కించుకుంటారు, పని ఎలా తర్కించుకుంటారు, అసెస్ చేసుకుంటారు, నిజమా లేదా చెక్ చేసుకుంటారు. వాళ్ళకి అనేక రకాల మెకానిజం ఉంటాయి, అట్లా పని చేస్తారు. కానీ ఇట్లా అందరికీ నమస్కారం. సో పూర్తి స్థాయిలో ఉంది, దాదాపు 40 నిమిషాల పాటు ఉంది. సో ఎవరికేమన్నా భారతీయ జనతా పార్టీ జరుగుతున్న అంతర్గత కుట్లాట్ల కుమ్ములాట్ల ఇవన్నిటికీ ఒక క్లారిటీ రావాలంటే ఆ ఇంటర్వ్యూ చూడండి. బండి సంజయ్కి నాకు నిజంగానే పంచాయతీ జరుగుతూ ఉందా, లేకపోతే ఎక్కడి నుంచి పోటీ చేయబోతా ఉన్నాడు, భారతీయ జనతా పార్టీ రాబోయే ఎంపీ ఎలక్షన్లలో ఎన్ని సీట్లు గెలవబోతా ఉంది, అవన్నీ ఒక క్లారిటీ ఉన్నాయి. చూసి ఒక క్లారిటీకి రండి. సో మా రిక్వెస్ట్ ఏంటంటే పదే ఒక మాట చెప్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీలో ఈ అంతర్గత కుమ్ములాటలా లేకపోతే ఇంకో వ్యవహారం వల్ల కార్యకర్తలు బలవుతా ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా మీ అంతర్గత కొట్లాటలు కుమ్ములాటలు పక్కకు పెట్టుర్రి, కార్యకర్తలను కాస్త పట్టించుకోండి. ఇంకా కార్యకర్తలు మీ పార్టీని నమ్ముకున్నారు. మీ పార్టీని ఎందుకు నమ్ముకున్నారంటే మీ నాయకత్వం చూసో లేకపోతే ఇంకోటి కాదు. ఎందుకంటే కాషాయపు కార్యకర్తలు ఆ జెండా కోసం పనిచేస్తారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వం కోసం పనిచేస్తారు. కాబట్టి వాళ్ళ అవసరం కూడా దృష్టిలో పెట్టించుకొని మీ అంతర్గత కొట్లాటలు బండి సంజయ్, ఈటల రాజేంద్ర ఇంకో ఆయన దయచేసి పక్క పెట్టుకోండి, కార్యకర్తలను పట్టించుకుంటే రాబోయే ఎంపీ సీట్లలో అసెంబ్లీ సీట్లలో మీరు 8 సీట్లకే పరిమితమయ్యారు కదా, 10 సీట్లలో భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ప్రజలు కూడా యువత కూడా ఒక క్లారిటీలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎలక్షన్లో మేము అవకాశం ఇచ్చినాం, అధికారం ఇచ్చినాము. సో స్టేట్లో ఏ తరహాలో అయితే బీజేపీ కొంతమంది నేతలు మాకు స్టేట్లో అధికారం అవసరం లేదు, సెంట్రల్లో మేము ఉంటే సరిపోతారన్న ఆలోచనలో కొంతమంది ఉన్నారు కదా, అదే తరహాలో ప్రజలు కూడా ఆలోచిస్తారు. స్టేట్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో లేకున్నా పర్లేదు కానీ సెంట్రల్లో భారతీయ జనతా పార్టీ అధికారులు ఉండాలన్న ఆలోచనలో ప్రజలు కూడా ఉన్నారు. సో ఆ దిశగా నిజంగా మీకు ఎంపీ సీట్లు అవసరం అనుకున్న ఆలోచన మీకుంటే కార్యకర్తలకు ఒక భరోసా ఇవ్వండి, మాకు నిజంగానే ఎంపీ సీట్లు కావాలి, సెంట్రల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండాలన్న ఆలోచన ఉన్నప్పుడు అదే తరహాల భరోసా కార్యకర్తలకు ఇవ్వండి. వాళ్ళు కూడా అదే తరహాలో పనిచేసే అవకాశం ఉంటుంది. జర బంద్ చేయరు ఇప్పటికైనా.